బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో మీకు కనుక బీఈడీ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్లో ఈ సబ్జెక్ట్ ఉన్నట్టయితే ఈ సబ్జెక్ట్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఏ టాపిక్స్ అనేది మనం కవర్ చేస్తూ ప్రిపేర్ అయినట్టయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటున్నాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సో ప్రీవియస్లో ఆల్రెడీ బీఈడీ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ వరకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్, ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అయితే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. విత్ రిలవెంట్ టెక్స్ట్ ద్వారా మీరు సెట్ చేసి వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే రెఫరెన్స్ కోసం యూజ్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ కోసం అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రజెంట్ వచ్చేసి మనం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. ఇది మనకు సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్, నేచర్, స్కోప్ ఆఫ్ సో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే అడగడం జరిగింది. ఇది యునెస్కో ప్రాస్పెక్టివ్స్లో రాయమని చెప్పారు. యునెస్కో ప్రకారం సో ఈCCE అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్, దాని నేచర్, దాని స్కోప్ అయితే అడగడం జరిగింది. తెలుగు మీడియంలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అర్థం, స్వభావం, పరిధి, యునెస్కో దృక్పథాన్ని వివరించండి అంటున్నారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డిస్కస్ ది లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్స్ సంబంధించిన దాంట్లో భాషా అభివృద్ధికి దోహదపడే అంశాల గురించి ఏ విధంగా అభివృద్ధి ఉంటుందనేది వివరించమని అడిగారు. తర్వాత పాలసీస్ అండ్ యాక్ట్స్ రిలేటెడ్ టు ఈCCEకి సంబంధించిన టాపిక్ అయితే క్లియర్గా అడగడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పాలసీస్, యాక్ట్స్ రిలేటెడ్ టు సో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్ గురించి అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అనదర్ వన్ వచ్చేసి ఫ్రీ అకాడమిక్స్, ఫ్రీ రీడింగ్, ఫ్రీ రైటింగ్ సంబంధించి ఫ్రీ నెంబర్ యాక్టివిటీస్ సంబంధించిన టాపిక్ గురించి అయితే క్వశ్చన్ అడిగారు. ఫ్రీ అకాడమిక్ అంటే ఏంటి, వాటి కార్యకలాపాల గురించి వివరించమండి అనేది ఇక్కడ కాన్సెప్ట్. తర్వాత మనకు ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఐసిడిఎస్ అండ్ గైడెన్స్ ఫర్ ది ఫ్రీ స్కూల్ హెల్త్ అనేది అడుగుతున్నారు. ఐసిడిఎస్ అనేది ఏదైతే మనకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించిన లక్షణాలు, ప్రీ స్కూల్కి సంబంధించిన మార్గదర్శకాల గురించి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇంటర్వెన్షన్ ఇన్ ఇండియా సో ఈCCEకి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. భారతదేశంలోని ఈCCEలో జోక్యాలను వివరించండి అని అయితే ఉన్నారు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్కి సంబంధించి. తర్వాత డిస్కస్ పేరెంట్, ఫ్యామిలీ, కమ్యూనిటీ అండ్ ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఈCCE. సో ఈCCEలో వీటికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ అనేది తల్లిదండ్రుల యొక్క కుటుంబం సంబంధించి, సమాజం సంబంధించి మహిళల పాత్రను వివరించండి అంటున్నారు. రోల్ ఆఫ్ టీచర్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన టాపిక్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బాలల అభివృద్ధిలో ఉపాధ్యాయుడి పాత్ర గురించి అడుగుతున్నారు. సో పర్సనల్ హైజీన్ అండ్ హెల్త్ హ్యాబిట్స్ ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీ స్కూళ్ళల్లో వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్య అలవాట్లకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. దెన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ డిసీజ్ ప్రివెన్షన్కి సంబంధించి పోషకాహార లోపాలు, పద్ధతుల గురించి, వ్యాధుల నుంచి సంరక్షణ గురించి అడుగుతున్నారు. తర్వాత షార్ట్ క్వశ్చన్స్ మీరు అడిగినట్లయితే సో ఈ సబ్జెక్ట్ నుంచి మనకు షార్ట్ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి, తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ హెల్త్ కేర్కి సంబంధించి, కాంట్రిబ్యూషన్ ఆఫ్ మారియా మంటోసరీకి సంబంధించి, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫెర్బల్ సంబంధించి, వీళ్ళు ఈ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ కోసం ఏం చేశారు, రవీంద్రనాథ్ టాగూర్ కావచ్చు, అండ్ ఇలా డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటుంది. స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ సంబంధించి, ఫిజికల్, ఇంటెలిజెన్స్, ఎమోషనల్, మోరల్ డెవలప్మెంట్ సంబంధించి, రోల్ ఆఫ్ టీచర్స్ ఈ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో రోల్ ఆఫ్ టీచర్స్ సంబంధించి, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీ స్కూల్ లంచ్కి సంబంధించి, బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఇమాజినేషన్స్ గురించి, ఇమ్యూజనైజేషన్ గురించి, తర్వాత ఆబ్జెక్టివ్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ఐసిడిఎస్ గురించి, ఐసిడిసి ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ యాక్టివిటీస్ ఏంటి అనేది, తర్వాత పర్సనల్ హైజీన్కి సంబంధించి, కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి, సోషల్ ఎమోషనల్ స్కిల్స్కి సంబంధించి, హెల్త్ రికార్డ్స్, స్కూల్ రికార్డ్స్ సంబంధించిన టాపిక్ నుంచి మనకు షార్ట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ కంప్లీట్గా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ కనుక మీకు బీఈడీ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్లో ఉన్నట్టయితే మీరు ఈ టాపిక్స్ కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.